గ్రాండ్ ఓపెనింగ్ గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ మే 4న కూకట్పల్లిలో కాజల్ అగర్వాల్ గారిచే గొప్ప ప్రారంభం. భారతీయ సినిమా చరిత్రలో ఆయనదొక స్వర్ణయుగం. ముఖ్యంగా తెలుగు సినిమా కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసి అద్వితీయమైన బ్లాక్ బస్టర్ సినిమాలతో కలెక్షన్ల రికార్డు సృష్టించి తన కథాకథన శిల్పంతో అందమైన దృశ్యాలతో తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలూగించిన దిగ్గజ దర్శకేంద్రుడు ఆయన. తెలుగు సినిమా మీద చెదరని సంతకం ఆయన సినీ ప్రస్థానం. దర్శకునిగా, కథన శిల్పిగా, దృశ్య కావ్య సృష్టికర్తగా శ్రీ కె. రాఘవేంద్రరావు గారు తెలుగు సినిమా రూపురేఖలు మార్చిన చారిత్రాత్మక వ్యక్తి. బాబుతో దర్శకుడిగా పరిచయమై అమరదీపం, అడవి రాముడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని అందించి 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన దృశ్య కావ్యాలు, మరెన్నో అనితర సాధ్యమైన విజయాలు అందించారి దర్శక ధీరుడు. అడవి రాముడుతో అశేష తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలొగ్గించారు. 16 ఏళ్ల వయసు మొదలు వేటగాడు, ఊరికి మొనగాడు, కొండవీటి సింహం, త్రిశూలం, జస్టిస్ చౌదరి, అగ్నిపర్వతం, కలియుగ పాండవులు, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, పెళ్లి సందడి చిత్రాలు ఆయన కీర్తి కిరీటంలో కొన్ని కలికితురాయిలు మాత్రమే. పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలతో భక్తి పారవస్యం, జగదేగ వీరుడు, అతిలోక సుందరితో ఫ్యాంటసీ మాయాజాలం, పెళ్లి సందడితో వినోదాల విందుని తెలుగు ప్రేక్షకులకి అందించిన దర్శక శ్రేష్ఠ శ్రీ కె. రాఘవేంద్రరావు. ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని అందించే ఇతివృత్తాలు మాత్రమే కాదు, అద్భుతమైన దృశ్యాలతో పాటు మైమరపించే సంగీతంతో తెలుగు వారి హృదయాల మీద చెరగని ముద్ర వేశాయి. ఆయన సినిమాలు తెలుగు సాంప్రదాయాలని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిఫలించే మణిదీపికలుగా నిలుస్తాయి. పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు, పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. ఒకటి కాదు, 10 కాదు, 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది నటీనటులకు, టెక్నీషియన్లకు విజయాలను అందించి మరెంతో మంది రచయితుల్ని, ఔత్సాహిక కళాకారుల్ని తెలుగు తెరకి పరిచయం చేసిన మార్గదర్శకుడు శ్రీ రాఘవేంద్రరావు గారు. ఈ అసమాన సినీ శిఖరం వన్ అండ్ ఓన్లీ దర్శకేంద్రుడు శ్రీ కె. రాఘవేంద్రరావు గారు 100 ఏళ్ల భారతీయ సినిమాలో 50 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఐ డ్రీమ్ మీడియా ఆ దర్శకేంద్రునికి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఆయన అసమానమైన విజయాలను సెలబ్రేట్ చేస్తోంది.